తెల్ల బంగారం వెల్లుల్లి ఎందుకంటారు? ఈ కాలంలో వేధించే దగ్గు జలుబును తగ్గించే ఔషధం కోసం వెతుకుతున్నారా? అంటే మీరు పోపుల పెట్టెను మర్చిపోయినట్టే. దాన్ని తెరిచి వెల్లుల్లి ఉపయోగించడం మొదలు పెడితే సమస్యలు మాయమైనట్టే. మన కిచెన్లో ఉన్న చాలా వరకు ఆరోగ్యం చిట్కాలు ఉంటాయి. ఒకప్పుడు పాతకాలంలో అవి ఎక్కువగా వాడేవారు. అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు పచ్చి వెల్లుల్లి తీసుకోవడం ద్వారా రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి వృద్ధి చెంది ఆకలి పడుతుంది. దీంట్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు వయసు పెరగడం వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గిస్తాయి. దీంట్లో ఎక్కువగా ఉండే విటమిన్ సి నోటి వ్యాధులను నియంత్రిస్తుంది. వెల్లుల్లి రసం దురద దద్దుర్లను తగ్గించి అలర్జీల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది. శరీరంలో కొవ్వు కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. అవసరమైన కొవ్వును బయటకు పంపిస్తుంది. దీంట్లో ఉండే యాంటీ క్లాటింగ్ లక్షణాల వల్ల రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి శరీరంలోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా సహాయపడుతుంది. దీంట్లో విటమిన్ బి6, విటమిన్ సి, మ్యాంగనీస్, సెలీనియం, ఫాస్ఫరస్, కాల్షియం, ఇనుము ఉంటాయి. వెల్లుల్లిని తీసుకోవడం ద్వారా జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. దీంట్లోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు గొంతు శ్వాస సంబంధమైన ఇబ్బందులను నివారిస్తాయి. క్యాన్సర్ కణాల నియంత్రణకు తోడ్పడుతుంది. దీన్ని తరచూ తినడం వల్ల గుండె జబ్బులు, ఆస్టియోఆర్థరైటిస్ నుంచి ఉపశమనం పొందవచ్చు. కానీ ఒక విషయం, ఇది ఎంత మోతాదులో వాడాలి, ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి, ఏ వయసు వారు ఎలా వాడాలి, ఈ యొక్క విషయాలు మీ దగ్గరలోని డాక్టర్ల యొక్క సహాయం తీసుకోవడం కూడా మంచిది.